ఓకే, సో ఇప్పుడు మీరు చేయబోతుంది ఏంటంటే మీ ఇద్దరు ఈవెంట్ మేనేజర్స్. ఒకప్పుడు మీరు ఈవిడ దగ్గర పని చేశారు, మేము ఈవెంట్ మేనేజింగ్ కంపెనీస్ హెడ్స్. నేను హెడ్, టేల్. ఓకేనా? సో మీ ఇద్దరు అంటే రెండు ఇంపార్టెంటే. ఓకేనా? రెడీయా? 3, 2, 1 గో. లాస్ట్ టైం నేను ఈవెంట్ ఇక్కడే చేశాను, ఇప్పుడు తను కూడా ఈవెంట్ ఇక్కడే చేస్తుంది. అవును. అలా ఎలా చేస్తది? నేను చేసిన ప్లేస్ లో తను ఎలా ఈవెంట్ చేస్తది? ఏమి మా ఈ ల్యాండ్ ఏమన్నా నీదా? ఏమి కాదు. మరి నీవు రెంట్కి ఏమన్నా తీసుకొని పూడ్చినావా? ఏం లేదు. పూడ్చినవా? అలా పూడ్చి అందరిని పూడ్చి పెట్టింది. వామ్మో, అవును, మనల్ని కూడా పూర్తి చేస్తుంది, మన కంపెనీని పూర్తి చేస్తుంది. నీకేం అర్థం అవుతుంది? ఏమి మా ఇక్కడ నీవు తప్ప ఇంకెవరిదా యాంకరింగ్ గానీ ఈవెంట్ గానీ చేయకూడదు అన్నట్టు పర్మిషన్ ఏమన్నా తెచ్చుకొని పూడ్చినావా? ఎవరైనా ఇస్తాడు? అక్కడ ఏమన్నా మా తాతగాని ఉన్నాడు ఏంటి ఇవ్వనీకి? మరి ఏమి మా నీ ప్రాబ్లమా? అవన్నీ కాదు, సింపుల్ చెప్తున్నా. ఈవెంట్ మీరు కొటేషన్ ఇచ్చినప్పుడు మీరు 100 రూపాయలు చేస్తా అన్నారు, కానీ ఆవిడ జస్ట్ 99 రూపీస్ కి చేస్తా అంటుంది. సో తక్కువ కదా, అందుకే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సేమ్ నావే కాపీ కొడతాకి కొంచెమైనా ఉండాలి కదా రవి. అవును, కాపీ కొట్టకు. కాదు సార్, సేమ్ కెమెరా అంటుంది, సప్లైర్స్ దా మార్చినాం కాదు, ఇదా తెలిసి పూడిస్తే కదా. కానీ సప్లైర్స్ మార్చారు. వెరీ గుడ్ ఐడియా, ఐ లైక్ ఇట్. పూడుద్దాం. దున్నేవాడితే భూమి, టాలెంట్ తో దున్నేవాడితే ఏం లాంటిదేనండి, ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరిందంట. ఇప్పుడు అందుకే నువ్వు ఎగరలేక నా మీద ఎగిరి నువ్వు ఎగరలేవా? ఏం మాట్లాడుతున్నావు?